రెండవదిగా మన దేవుడైన యెహోవాను మనం ఎందుకు ఆరాధించాలంటే ఇక్కడ 4వ వచనంలో అంటాడు కదా, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దేవుడు మన ఎలా ప్రేమ కలిగిన దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు. ఈ లోకంలో మనల్ని తల్లిదండ్రులు ఎంతైనా ప్రేమించినా అది కొంతవరకే, కానీ ఇహమందును పరమందును మనల్ని ప్రేమించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మన దేవుడైన యెహోవాయే. కాబట్టి అందును బట్టి మన దేవుడైన యెహోవాను మనం ఆరాధించాలి. ఇంకా మన దేవుడైన యెహోవాను మనం ఎందుకు ఆరాధించాలంటే ఆయన మనకు రక్షణ కలుగు చేసిన దేవుడు. మనం ఏ పాపంలో ఉన్నా సరే, ఏ దోషం మనం చేసినా సరే, ఈ లోకంలో మనల్ని వెతికి మనను రక్షించుకున్న దేవుడు. కాబట్టి మన దేవుడైన యెహోవాను మనం ఆరాధించాలి. చివరిగా మన దేవుడైన యెహోవాను మనం ఎందుకు ఆరాధించాలంటే అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకు, వినుపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకు ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. మన దేవుడైన యెహోవాను మనం ఎందుకు స్తుతించాలంటే మన శత్రువులను, మన యొక్క ఈ లోకంలో మనకు వ్యతిరేకంగా ఉన్న వారి అందరి ఎల్ల దేవుడు మనకి ఎదిరించడానికి మన చేతిలో ఒక ఆయుధాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అదే 2 అంచుల గల ఖడ్గం. అదే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతికి అంగీకరించాడు, మన చేతికి అందించాడు. ఎంతోమంది చదువులేక వేరే దేవతలున్నా కానీ పూజిస్తున్నా కానీ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మన దేవుడి గురించి తెలియజేయాలని మన యొక్క చేతిలోకి ఈ యొక్క 2 అంచుల గల ఖడ్గం అనే యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతికి అందించాడు. అందును బట్టి మన దేవుడైన యెహోవాను మనం స్తుతించాలి.